కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కవిత కొత్త పార్టీ పెడుతుంది అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆమె రాజకీయాలు వదిలిపెట్టి ఇంటికి పరిమితమయ్యే వ్యక్తి కానే కాదని అంటున్నారు రఘునందన్ రావు. ఆమెను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్ లో వచ్చారు అనేది నిజమని, తన్ను ఓడించడం గురించే వారు మాట్లాడుకున్నారని అంటున్నటువంటి రఘునందన్ రావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రావు గారు ఉన్నారు. ఈరోజు కవిత ఎపిసోడ్ కావచ్చు, బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, వారు ఎంపితో వారు మాటలు వినేటువంటి ప్రతినిధి. సార్ చెప్పండి, ఈరోజు కవిత మాట్లాడుతూ దుబ్బాక ఎన్నికల్లో రఘునందన్ రావు గెలుపు వెనుక హరీష్ రావు ఉన్నారు. అట్లా అనలేదు కవిత ఏమైనదంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్పారు హరీష్ రావుని ఇక్కడ ఇన్ఛార్జ్ పెట్టకుండ్రి, హరీష్ రావుని ఇన్ఛార్జ్ పెడితే దుబ్బాక ప్రజలకు హరీష్ రావు మీద పీగల్లా కోపం ఉంది, ఎందుకంటే వచ్చిన ప్రతి పైసా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకే ఎత్తుకపోయారు, మా దుబ్బాకకి ఏమీ లేదు, గసంటోని ఇన్ఛార్జ్గా పెట్టి ఎలక్షన్స్ కొడతాయితే ఎట్లా గెలుస్తారు అని చెప్పారు తప్ప రఘునందన్ రావు గెలుపుకి హరీష్ రావు ఎట్లుంటాడన్న. రఘునందన్ రావు హరీష్ రావు అంటేనే ఉప్పు నిప్పు అని చెప్పి మీరే చెప్తారు, మళ్ళీ మీరే రఘునందన్ రావు గెలిపి వెనకాల హరీష్ రావు ఉన్నాడంటే ఎట్లా అన్నా తప్పది. ఆమె ఇంకొక మాట కూడా మాట్లాడదు, అంటే హరీష్ రావు, సంతోష్ రావులు వెన్నుపోటు పొడిచారు అనేటువంటి మాట కూడా మాట్లాడింది కేసీఆర్. హరీష్ రావు వాళ్ళ సొంత భావనేనా, సంతోష్ తమ్ముడేనా, మీరంతా కలిసి 20 ఏళ్ళ నుంచి అంతా బాగానే చేసుకుంటారు, ఇప్పుడు ఏడ చెడిందో ఏ పంపకాలలో చెడిందో చెల్లె ఇంకొంచెం మంచిగా చెప్తుందేమో అని ఎదురు చూసినాం. వీల్ వెయిట్ ఫర్ ఇట్. గతంలో కూడా ఒక కామెంట్ చేశారు, హరీష్ రావు, రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో వచ్చారని చెప్పి. సో అదే విషయాన్ని ఈరోజు కవిత కూడా ప్రస్తావించింది. హరీష్ రావు, రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ అయ్యారు, ఆయనకు కాలం మీద పడ్డారని చెప్పేసి. ఆ ఫ్లైట్లో నేను లేను కాబట్టి అక్కడ ఏం జరిగింది చెప్పలేను, బట్ ఆ ఫ్లైట్లో నా క్లయింట్ ఒకతను వచ్చాడు ఆస్ట్రేలియా నుంచి, అతను చెప్పినాడు నాకు ఈ సంఘటన అంతా చెప్తేనే నేను తెల్లారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను. బట్ ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్, సీట్ నెంబర్లతో సహా వాళ్ళు ఎక్కడెక్కడ సీట్లు తీసుకున్నారు, టికెట్లు ఏంది అంతా నేను ఆ రోజు మీకు మార్చి 22 రోజు ఫ్లైట్ నెంబర్తో సహా చెప్పాను. అప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను గెలవకుండా ఉండడానికి ఏం చేయాలనే విషయంలో వాళ్ళిద్దరు చర్చించినటువంటి విషయం నాకు సంబంధించిన విషయం అంతే, కాబట్టి నేను అంతే మాట్లాడినా మీడియాతో. హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. అక్కడ ఏం జరిగింది అనేది కవిత అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉంది, కాబట్టి ప్రజలు ఏం ఆలోచిస్తారనేది కొద్దికాలం వేచి చూద్దాం. ఈరోజు అంటే ఇక బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎటువైపు దారితీస్తే, మీరు కూడా అక్కడ పనిచేశారు, కేసీఆర్తో సన్నిహితంగా ఉండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయం ఏంది, ఏ విధంగా ఉండబోతుంది బీఆర్ఎస్ పరిస్థితి? రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి కేసీఆర్ గారి ఆరోగ్యం, రోజు రోజుకు ఆ కుటుంబంలో జరుగుతున్నటువంటి కొట్లాటలు, ఇవన్నీ వెరసి వచ్చే ఎన్నికల దాకా అసలు టీఆర్ఎస్ ఉంటుందా ఉండదా అనేది ఒక డోలాయనమైనటువంటి పరిస్థితి లోపల ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కవిత వెనుక ఏదైనా రాజకీయ పార్టీ ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది, దాని బీజేపీ కూడా ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సార్ దీనిపైన కవిత ఏం చిన్నపిల్ల కాదు, 20 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంది, తొందరపడి నిర్ణయం తీసుకోదు, ఆలోచించే నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను నాకున్నటువంటి పరిచయం మేరకు. కవితను ఒకవేళ బీజేపీలోకి వస్తా అని చెప్తే ఆహ్వానించేటువంటి అవకాశం ఏమైనా ఉందా? మా భారతీయ జనతా పార్టీలో అధ్యక్షుడు సుప్రీం, మా అధ్యక్షుడు నిన్ననే చెప్పినారు అవినీతి పరులకి మా పార్టీలో ఆస్కారం లేదని. అంత క్రిస్టల్ క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పిన తర్వాత ఇంకా దాని మీద చర్చ ఎందుకన్నా. ఇది రఘునందన్ రావు గారు చెప్తున్నటువంటి విషయం. కవిత కొత్త పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశారు. కవితను పార్టీలో చేర్చుకునేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి వారు చెప్తున్నారు. తన గెలుపు వెనుక హరీష్ రావు లేడనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.